వ్యాలెంటైన్స్ డే స్పెషల్గా నా మనసులో మాట చెప్పాలని అనుకుంటున్నాను. సో టాపిక్ పేరు వచ్చి ట్రూ లవ్. నిజమైన ప్రేమ ఎప్పటికీ బ్రేకప్ అవ్వదు, జ్ఞాపకాల్లో మిగిలే ఉంటుంది. నిజమైన ప్రేమలో శరీరాలు దూరంగా ఉంటాయేమో కానీ మనసులో మాత్రం ఎప్పుడూ దగ్గరగా ఉంటారు. దూరంగా ఉన్నంత మాత్రాన బ్రేకప్ అనుకోకూడదు. చాలామంది విడిపోవడం అంటే బ్రేకప్ అనే అర్థం చెబుతారు. కానీ మీరు ప్రేమించిన వాళ్ళు సంతోషంగా ఉండాలనుకోవడమే నిజమైన ప్రేమ. పరిస్థితులు తారుమారైతే వాళ్ళు వేరే వారిని పెళ్లి చేసుకోవచ్చు, కానీ మీ మీద ఆలోచనలు మాత్రం చావనివ్వరు. అది ఎన్నాళ్ళైనా అలాగే ఉంటాయి. మీతో గడిపిన క్షణాలు, మాట్లాడిన మాటలు, పంచుకున్న విషయాలు, ఆలోచనలు, అభిప్రాయాలు నిన్న జరిగిన విషయాల్లాగే అనిపిస్తాయి. అందుకే నిజమైన ప్రేమకు చావు ఉండదు, బ్రేకప్ అస్సలుండదు. ప్రపంచంలోని గొప్ప ప్రేమ కథలన్నీ దేహాలుగా దూరమైనవే, కానీ మనసులు మాత్రం ఎప్పుడు దగ్గరే. అందుకే ఆ ప్రేమ కథలను ఇప్పటికీ గుర్తు చేసుకుంటూ ఉంటాం. లైలా మజ్ను, పార్వతీ దేవదాసు, వీళ్ళు విడిపోయినా ప్రేమలో కలిసి ఉన్నారనే వారి పేర్లు ఇప్పటికీ గుర్తు చేసుకుంటూ ఉంటాం. ప్రేమంటే ఒకే ఇంట్లో కలిసి ఉండడం కాదు, వేర్వేరు శరీరాలైన మనసులు మాత్రం ఒక్కటే అయి ఉండటం. బ్రేకప్ చెప్పాలనిపిస్తే అది ప్రేమే కాదు. నిజమైన ప్రేమ ఎప్పటికీ బ్రేకప్ అవ్వదు. ఎంత దూరంలో ఉన్నా ప్రేమించిన వ్యక్తి సంతోషంగా ఉండాలని కోరుకునే మనసు ఉండాలి. ప్రేమలో గెలవడం అంటే వారిని పొందడం మాత్రమే కాదు, ప్రేమించిన వ్యక్తి మనసులో చిరస్థాయిగా నిలిచిపోవడం. అవసరాల కోసం ప్రేమించిన వారు ఏదో ఒకరోజు దూరం అవుతారేమో కానీ మనసుతో ప్రేమించిన వారు ఎప్పటికీ మీ మనసులోనే ఉంటారు. నిజంగా ప్రేమించిన వారు ప్రతిరోజు మిమ్మల్ని కలవలేకపోవచ్చు, కానీ ప్రతి క్షణం మీ గురించి ఆలోచిస్తూ ఉంటారు. ప్రతి నిమిషం మీతో మాట్లాడలేకపోవచ్చు, కానీ మీతో మాట్లాడే ఒక్క నిమిషం కోసం ఎదురు చూస్తూనే ఉంటారు. ఎందుకంటే నిజమైన ప్రేమకు చావు ఉండదు కాబట్టి. మీరు ఏంటో వారికి పూర్తిగా తెలిసి ఉంటుంది. మీకు వారు దూరంగా ఉన్నా మనసులో మాత్రం ఎప్పుడు దగ్గరగానే ఉంటారు. చెప్పుకోలేని బాధ, చూపించలేని కన్నీరు, నవ్వుతూ నటించే ముఖం, చీకటిలో ఏడ్చే మనసు, ఇవన్నీ అందరికీ కనిపించవు. కానీ మీరు నిజంగా ప్రేమించిన వారి దగ్గరే ఇవన్నీ బయటకు వస్తాయి. ఎందుకంటే వారే మీకు అద్దం లాంటివారు. కానీ బ్రేకప్ చెప్పాలనుకునేది ప్రేమ కాదు, కేవలం ఆకర్షణే. అలాంటి వారికి ఎంత దూరంగా ఉంటే మీకు అంత మంచిది. వారు మీ బాధలను కూడా అర్థం చేసుకోరు, మీ ఆనందంలో మాత్రమే తోడుంటారు. కష్టంలో మీతో కలిసి నడవరు. నిజమైన ప్రేమ అంటే ఏంటో తెలుసా? నిద్రపోయే ముందు చివరి ఆలోచన, లేచాక మొదటి ఆలోచన. ప్రేమంటే కలిసే ఉండాలని రూలేం లేదు. విడిపోయినా మనసులు కలిసి ఉన్నా అది ప్రేమే అవుతుంది. ఒక అమ్మాయి ప్రేమికుడికి దూరం అయిందంటే వాడి మీద ప్రేమ లేక కాదు, తన కుటుంబం కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తుందనే అర్థం. అలాగే ఒక అబ్బాయి ప్రియురాలికి దూరం అయితే అన్నీ అయిపోయాయని అర్థం కాదు, తను ప్రియురాలి కోసం తన ప్రేమను త్యాగం చేస్తున్నాడని అర్థం. అలాంటి ప్రేమికులు ఎంత దూరంలో ఉన్నా ప్రేమించిన వ్యక్తి గురించి ఆలోచన వచ్చినా ప్రతిసారి మళ్ళీ మళ్ళీ ప్రేమలో పడుతూ ఉంటారు. ఇది నా ప్రేమకి అంకితం. థ్యాంక్ యూ.